హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టెక్ ఇన్ తెలుగు. సి షార్ప్ లో స్ట్రింగ్ రివర్స్ అనే ప్రోగ్రామ్ చూద్దాం. ఈ సి షార్ప్ లో స్ట్రింగ్ రివర్స్ అనే ప్రోగ్రామ్ ని .NET డెవలపర్స్ కి ఖచ్చితంగా ఒక 10 ఇంటర్వ్యూలు జరుగునుంటే ఒక్క ఇంటర్వ్యూలైనా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. దీనికి వచ్చేసి విజువల్ స్టూడియోలో కన్సోల్ అప్లికేషన్ తీసుకుందాం. కన్సోల్ అప్లికేషన్ తీసుకొని దాని లోపల చేద్దాం. కన్సోల్ అప్లికేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ రివర్స్ అని అంటే ఏంటి? స్ట్రింగ్ రివర్స్ అని అంటే ఏదైనా మనం ఇచ్చిన స్ట్రింగ్ అంటే ఒక పదం, ఏదైనా మనం ఇచ్చిన పదం నేమ్ గానీ ఇంకేదైనా గానీ దాన్ని వచ్చేసి మనం రివర్స్ లో ప్రింట్ చేసి చూపించాలా. దాన్నే స్ట్రింగ్ రివర్స్ అని అంటారు. ఈ స్ట్రింగ్ రివర్స్ కి కావలసిన రిక్వైర్మెంట్ ని మనం ముందరగానే ఎస్టిమేషన్ చేసుకోవాలా. ఈ స్ట్రింగ్ రివర్స్ కి ఏమవుతుంది అని అంటే వెనకల నుంచి ప్రింట్ చేసుకుంటూ రావాలని అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రింగ్ ఉండాలా. స్ట్రింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ ని ఒక అర్రేలో వేసుకుంటే అర్రేలో వచ్చేసి ఇండెక్స్ వైజ్డ్ గా పడుతుంది. ఆ స్ట్రింగ్ అనేది ఇండెక్స్ వైజ్డ్ గా పడినప్పుడు దాన్ని ఒక్కొక్కటిగా ప్రింట్ చేసుకుంటా రావచ్చు. వెనకాటి నుంచి అని అంటే డిక్రిమెంట్ కావాలి లూప్ లో, అప్పుడు తీసేసుకుంటా వస్తుంది. తీసేసుకుంటా వచ్చినప్పుడు ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేసుకుంటా రావచ్చు రివర్స్ లో. ప్రోగ్రామ్ అయితే ముందరగానే రాసి పెట్టేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక స్ట్రింగ్ తీసుకున్నా, str అని. దాని తర్వాత వచ్చేసి console.writeLine ఎంటర్ ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయమని చెప్పేసి కన్సోల్ స్క్రీన్ పైన యూజర్ కి చెప్తున్నా, ఎంటర్ ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయమని. తర్వాత ఈ స్ట్రింగ్ రివర్స్ ని మనకి యూజర్ ఇష్టంగా అతనికి ఏది నచ్చితే ఆ స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేసి ఇస్తాం. అలా అయ్యేటట్టు console.readline అని అంటే యూజర్ ఏది ఇస్తాడో దాన్ని ఈ స్ట్రింగ్ లో వేసి లూప్ లో పెడితే అది రివర్స్ అవుతుంది. అట్లాగా యూజర్ చాయిస్ ఇది. అప్పుడు కన్సోల్ స్క్రీన్ వస్తుంది. కన్సోల్ స్క్రీన్ లో మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు. తర్వాత కన్సోల్ స్క్రీన్ లో ఏమి ఇచ్చాడో పలానాది ఇచ్చామని చెప్పేసి చూపిస్తున్నాం. ఇదిగోండి str, ఇక్కడ ఏది ఇస్తే అది ఇక్కడ ఉంటది, అది ఇక్కడ ప్రింట్ అవుతుంది పలానాది ఇచ్చామని చెప్పేసి. /t అని అంటే ట్యాబ్ స్పేస్ అని లెక్క. ట్యాబ్ స్పేస్ అంటే మన కీబోర్డ్ లో ట్యాబ్ ని క్లిక్ చేస్తే ఎంత స్పేస్ వస్తుందో అంత స్పేస్ అనేది ఎంటర్డ్ ఏ స్ట్రింగ్ అండ్ దాని తర్వాత అంత స్పేస్ వచ్చి ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. అది తర్వాత వచ్చేసి ఇది ఫర్ లూప్ అనే దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకనంటే ఇటరేషన్స్ జరిగితేనే ప్రింట్ అవుతా ఉంటే వెనకటి నుంచి ప్రింట్ చేసుకుంటా రావచ్చు అర్రేలో. అట్లాగే ఇంట్ ఐ అని తీసుకున్నా. ఐ అని అంటే ఇక్కడ నేను ఇంట్ ఇవ్వాలి, కానీ ఇక్కడ స్ట్రింగ్ ఇది ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఇలా ఎర్రర్ రాకుండా స్ట్రింగ్ లో లెంత్ అనే ఫంక్షన్ ఉంది. స్ట్రింగ్ డాట్ కొడితే లెంత్ అని వస్తుంది. ఆ ఫంక్షన్ తీసుకున్నా. ఆ ఫంక్షన్ తీసుకుని ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక వర్డ్ నేను శ్రీ అని ఇచ్చాను అనుకోండి. శ్రీ అని అంటే SR, ఈ 4 లెటర్లు కదా, ఈ 4 లెటర్లు అనేటి ఐలో పడతాయి. ఎందుకనంటే కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అవ్వు, వాటి కౌంట్ అనేది దీంట్లో పడుతుంది. కౌంట్ అని అంటే 4 కదా, 4 అన్నప్పుడు ఇంట్ ఐ అనే దానికి 4 అనేది ఇనిషియలైజ్ చేస్తే ఎర్రర్ రాదు. I > 0 అంటే దీన్ని వచ్చేసి డీబగ్గింగ్ లో చూద్దాం. I - అంటే డిక్రిమెంటేషన్. వెనకటి నుంచి డిక్రిమెంట్ చేసుకుంటూ రావాలని చెప్పాను కదా, డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తేనే 1 by 1 గా ప్రింట్ అవుతా వస్తాయి. తర్వాత వచ్చేసి లూప్ లోకి వెళ్ళిన తర్వాత ఇది అర్రే, స్ట్రింగ్ అర్రే. డీబగ్ చేసి చూద్దాం. డీబగ్గర్ వచ్చింది. F10 క్లిక్ చేసుకోవాలి లైన్ బై లైన్ డిబగ్గింగ్ చేయాలంటే. ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నా, కానీ దానికి వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేయాలి, నల్ ఉంది. ఎంటర్ ఏ స్ట్రింగ్ అని ప్రింట్ చేస్తున్నా, అది ప్రింట్ అయింది. తర్వాత యూజర్ సైడ్ నుంచి అతనికి నచ్చినట్టుగా console.readline అని అంటే అతను ఇస్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వాలా. ఎంటర్ ఏ స్ట్రింగ్ అని అంటే శ్రీ అని ఇస్తాను, ఎంటర్ చేసా. ఇక్కడ శ్రీ అనే స్ట్రింగ్ వచ్చేసి str లో అసైన్ అయింది. తర్వాత ఫర్ లూప్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఇది 4 లెటర్స్ కదా, డాట్ లెంత్ 4 లెటర్స్. ఈ -1 అనేది ఎందుకు ఇచ్చానంటే మనం ఇక్కడ అర్రేలో ప్రింట్ చేసుకుంటున్నాం. అర్రే అని అంటే అర్రే అలొకేషన్ ఎలా ఉంటది అని అంటే -1 కదా, -1 అయితే ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చిన స్ట్రింగ్ కౌంట్ ఎంత ఉంటే దానికి ఒకటి తగ్గద్ది. ఎందుకు తగ్గద్ది అని అంటే ఇది స్టార్ట్ అయ్యేది 0 నుంచి కాబట్టి. ఇప్పుడు శ్రీ అనే వర్డ్ ఇచ్చా, ఇది 4 లెటర్లు. 4 లెటర్ అయితే ఇండెక్స్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, 3 వరకే తీసుకుంటది. 4 అనేది తీసుకోదు. ఎందుకనంటే ఈ ఒక పొజిషన్ లో 0 అనేది ఉంది కాబట్టి. అందువల్ల 0 నుంచే అలొకేషన్ స్టార్ట్ అవుతుంది. SREE అనేది ఈ S అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి అర్రే సైజ్ వచ్చేసి 4 అయితే దానికి వచ్చేసి 3 వరకే అలొకేషన్ ఉంటది. ఎందుకంటే ఈ 0 అక్కడికి 4 సరిపోదు కాబట్టి. అందువల్ల అక్కడ మైనస్ ఇచ్చాను. మైనస్ ఇస్తే 3 కాడి నుంచి వస్తుంది. ఇక్కడ మైనస్ ఇచ్చాను ఎందుకనంటే ఈ 3 అనేది వచ్చింది కదా, ఈ 3 కాడి నుంచి ప్రింట్ అవుతా వస్తుంది. అదే ఇక్కడ ఈ -1 అనేది ఈకున్నాం అంటే తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. అలా 3 అనేది గీయడం వల్ల ఆ 3 కాడి నుంచి
ప్రింట్ అవుతా వస్తుంది. 3 కాడి నుంచి EERS అనేది ప్రింట్ అవుతా వస్తుంది. చూద్దాం ఒకసారి డీబగ్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి ఒక్క మాట 3 అనేది ఉంది కదా, కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని ఇచ్చేసాను డైరెక్ట్. ఎందుకు ఇచ్చేసామనంటే కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది డైరెక్ట్ గా స్ట్రింగ్ ని తీసుకుంటది. స్ట్రింగ్ ని తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ STR అనేది స్ట్రింగ్ కాబట్టి, స్ట్రింగ్ కి స్ట్రింగ్ అసైన్ చేసుకోవచ్చు కాబట్టి. అదే ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వకుండా ఇంట్ I అని ఇచ్చి ఇక్కడ I అని పెట్టి I ఈక్వల్ టు కన్సోల్ డాట్ రీడ్ లైన్ అని ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే మనం అక్కడ నెంబర్ ఇస్తే ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకనంటే ఇది ఇన్బిల్ట్ గా స్ట్రింగ్ తీసుకుంటది. అలా ఎర్రర్ రాకుండా ఇంటికి వచ్చేసి కన్వర్ట్ డాట్ 2x32 అని ఇచ్చి దాని ఫంక్షన్ లో కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనే ఫంక్షన్ ఇస్తాం. అప్పుడు వచ్చేసి తీసుకున్న స్ట్రింగ్ ని, ఈ కన్సోల్ డాట్ రీడ్ లైన్ తీసుకున్న స్ట్రింగ్ ని కన్వర్ట్ డాట్ 2x32 అనేది కన్వర్ట్ చేసి ఆ ఐలో వేస్తుంది. అప్పుడు అక్కడ ఎర్రర్ రాదు. దట్ ఇస్ ద వన్ పాయింట్. ఇక్కడ STR డాట్ లెంత్ వచ్చేసి 3 పడింది కదా, ఐలో 3 ఉంది. ఐలో 3 వస్తుంది. ఇంకో స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలి. ఐ లెంత్ వచ్చింది 3 వచ్చింది. ఎందుకంటే లెంత్ -1 పెట్టాను కదా. I greater than or equal to 0. 3 అనేది 0 కంటే ఎక్కువ. ఇది ట్రూ కాబట్టి లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లో ప్రింట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్ట్రింగ్ అరేని ప్రింట్ చేస్తున్నాం. ఇదే స్ట్రింగ్ సైజ్ అని అంటే STR సైజ్ ఎంత? 4 కాబట్టే ఇలా ఉంటది. ఇంటర్నల్ గా ఇలా అలకేట్ అవుతుంది. 4 అని అంటే 3 అని అనిస్తే STR బ్రాకెట్ అనిస్తే అర్రే అవుతుంది. ఇప్పుడు I ఎంత ఉంది? అదే అర్రేలో అలకేట్ అయిన స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు I ఎంత వచ్చింది? 3 ఉంది. 3 అయితే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? E అని ప్రింట్ అవుతుంది. 3లో E ఉంది కదా, E ప్రింట్ అవుతుంది. చూద్దాం. ప్రస్తుతానికి స్ట్రింగ్ లో అయితే ఇది ఉంది. 3 అని అంటే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. E ప్రింట్ అయింది. ఇంగ్ I అని అంటే ఈ ట్యాబ్ స్పేస్ అంటే తీసేయండి, ఇదేం కాదు. ఇదిగోండి E ప్రింట్ అయింది. లాస్ట్ లెటర్ ప్రింట్ అయింది. ఇప్పుడు డిక్రిమెంట్ చేసుకుంటున్నాం దాన్ని. 3ని 2కు తీసుకొని వచ్చింది. అది 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి కండిషన్. మళ్ళీ లూప్ లో పోతుంది. లూప్ లో పోతే స్ట్రింగ్ అర్రే అలికేషన్ 2 అని అంటే 2 అని అంటే ఏది తీసుకుంటది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ అనేది 0 1 2 2 అనే దాన్ని ఉండే కాడ ప్రింట్ చేస్తుంది. 2లో ఏముంది? E ఉంది. అంటే అర్రే సైజ్ అనేది 2 అని అంటే ఆల్రెడీ ఇది 3 తీసుకొని ఉంటుంది. స్ట్రింగ్ I అని అంటే 2 E ప్రింట్ అవుతుంది అర్రేలో. నెక్స్ట్ ఫార్వర్డ్ పోదాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిక్రిమెంట్ చేసుకుందాం. ఇప్పుడు 2 కాబట్టి దీన్ని 1కి తీసుకొని వస్తుంది. ఇది ఇప్పుడు ఐలో 1 ఉంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని అంటే కండిషన్ ట్రూ. ఎందుకంటే 1 అనేది 0 కంటే ఎక్కువ. లూప్ లోకి పోతుంది. సేమ్ 1 ప్రింట్ అవుతుంది. ఈ 1లో ఏముంది? అరే ఇండెక్స్ లో R ఉంది. R అనేది ప్రింట్ అవుతుంది. ఇదిగోండి 1లో ఇండెక్స్ అలికేషన్ చూసుకుంటే R అనేది ఉంటుంది. R ఉంది కాబట్టి R ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇలా STR బ్రాకెట్ పెట్టామనంటే ఇది అర్రే లెక్క. ఇప్పుడు ఆ 1ని కూడా డిక్రిమెంట్ చేసుకుందాం. 1 అనేది కూడా డిక్రిమెంట్ అయిపోయింది. 0 అయిపోయింది. I అనేది 0 అయిపోయింది. I అనేది I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి R అనే కండిషన్ ఏం చేస్తానంటే గ్రేటర్ దాన్ అయినా ఉండాలా లేదా 0 అయినా సమానం అయి ఉండాలా. సమానం అయి ఉంది కాబట్టి ఆ కండిషన్ లేదా ఈ కండిషన్ అనేది ఏదో ఒక దాంట్లో ఒకటి ట్రూ అయి ఉండాలా. 2 ఫాల్స్ అయితే టెర్మినేట్ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఈక్వల్ టు 0 కాబట్టి ట్రూ కండిషన్. ఇంకోసారి లూప్ లోపలికి పోతుంది. లూప్ లోపలికి పోయి 0 అనేదాన్ని ప్రింట్ చేస్తుంది. STR అరే 0 అని అంటే 0లో ఏముంది? S ఉంది. ఆ S ని ఇది ప్రింట్ చేస్తుంది. 0ను కూడా ఇంకా డిక్రిమెంట్ చేస్తున్నాం. ఇంకా డిక్రిమెంట్ చేస్తే అది ఏమవుతుంది? -1 అవుద్ది. -1 అయితే -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 2 కండిషన్ టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే 2 కండిషన్ లో ఒక్కటి కూడా ట్రూ అనేది కాదు కాబట్టి టెర్మినేట్ అయిపోగానే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా ప్రింట్ చేసిన దాన్ని అవుట్పుట్ ని చూపిస్తుంది. ఇది అవుట్పుట్. మనం ఇచ్చిన స్ట్రింగ్ 3 ఇది ప్రింట్ వెనకాల నుంచి ప్రింట్ చేసుకుంటూ వచ్చింది. EERS. ఇదే స్ట్రింగ్ రివర్స్ ప్రోగ్రామ్ అంటే ఇంకేం లేదు. ప్రోగ్రామ్ ని కాస్త మిస్లీడ్ చేద్దాం. మిస్లీడ్ చేసి చూస్తే అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంకొంచెం అర్థం అవుతుంది. మిస్లీడ్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ పెడదాం. లెస్ దాన్ పెట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. యాజ్ ఇట్ ఈజ్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. ఇప్పుడు యూజర్ కి వస్తుంది ఇన్పుట్ చేయమని. మళ్ళీ అదే ఇస్తున్నా 3 అని ఎంటర్ చేసా. ఎంటర్ చేస్తే ఎంటర్ చేసింది 3 అని ఇది చూపిస్తుంది. ఈ లైన్ వచ్చేసి
అది కూడా చూసుకోవచ్చు మనం కావాలంటే. స్ట్రింగ్ డాట్ లెంత్ వచ్చేసి 3 వస్తుంది. 3 వస్తే 3 < > 0 కండిషన్ వచ్చేసి ఫాల్స్ అయింది. ఎందుకనంటే ఈ 3 అనేది 0 కంటే తక్కువ కాదు, అందువల్ల టెర్మినేట్ అయిపోతుంది. కండిషన్ టెర్మినేట్ అయిపోతే మనకి కన్సోల్ స్క్రీన్ కనిపిస్తుంది కానీ అవుట్పుట్ కనపడదు. ఎందుకంటే అవుట్పుట్ ఎందుకు కనపడదు అంటే లూప్ లోపలికి వెళ్ళాలి. లూప్ లోపలికి వెళ్తేనే మనకి ఇక్కడ ప్రింటింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చిన కన్సోల్ డాట్ రైట్ లైన్ అని చెప్పేసి అలొకేషన్స్ అన్ని ప్రింటింగ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చింది. లూప్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటే టెర్మినేట్ అయిపోతే అక్కడ మనకి బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇదిగోండి బ్లాంక్ స్క్రీన్, ఇదే అవుట్పుట్. లూప్ లోపల కూడా ఎంటర్ కాల, కండిషన్ ఫాల్స్ అవడం వల్ల. ఇప్పుడు లెంత్ -1 కాకుండా ఓన్లీ లెంత్ వరకే ఇచ్చి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తాను. సేమ్ యాస్టీస్, కొత్తగా లేదా మనం ఇన్పుట్ ఇమ్మని అడుగుతుంది స్క్రీన్. ఎంటర్ చేసా, ఎంటర్ చేసింది స్ట్రింగ్ లో పడింది. ఇదిగోండి స్ట్రింగ్ లో పడితే ఇక్కడ 3 వస్తుంది కండిషన్. 3 కాదు 4 వస్తుంది. ఎందుకనంటే -1 తీసేసాం కదా మనం. 4 అనేది 0 కంటే ఎక్కువే. ఓకే పర్ఫెక్ట్. లోపలికి పోతుంది, లూప్ లోపలికి వెళ్ళిపోద్ది ఎందుకంటే కండిషన్ ట్రూ కాబట్టి. లూప్ లోపలికి వెళ్తే స్ట్రింగ్ ఐ అనేది ఇక్కడ సైజ్ ఎంత ఉంది, 4 ఉంది. సైజ్ అనేది 4 ఉంటే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ కొట్టద్ది. ఎందుకు కొట్టద్దు అని అంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 4 ఇచ్చాను. 4 అని అంటే దాని అలికేషన్ లెక్కలో 5 అనేది వస్తుంది. 5 అనేది ఎందుకనంటే ఇక్కడ ఇది ఈ స్ట్రింగ్ అరే సైజ్ ఎంత, 4 కదా. 4 అని ఇస్తే ఇక్కడ 4 అనేది స్ట్రింగ్ సైజ్ వచ్చేసి 3. ఎందుకు 3 అని అంటే 3 అనేది 4 లెటర్స్ కాబట్టి అది 3 అలికేట్ చేసుకుంటది. ఇక్కడ మనం 3 అలికేట్ చేసుకుంటే అక్కడ 0 1 2 3 అనేది 3 అంటే 3వది వచ్చేసి మనకి 4 అవుతుంది. అప్పుడు 3వ దాన్ని ప్రింట్ చేస్తే ఈ అనేది ప్రింట్ చేసుకుంటది. ఇప్పుడు మనం వచ్చేసి 4వ దాన్ని అడుగుతున్నాం. 4వ దాన్ని అడుగుతున్నానంటే దీని సైజ్ వచ్చేసి 0 1 2 3. ఇప్పుడు వచ్చేసి మనం 4 అడుగుతున్నాం. సిస్టమ్ డాట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ ఇండెక్స్ వాజ్ అవుట్ సైడ్ ద బౌండ్స్ ఆఫ్ అర్రే. ఇక్కడ వచ్చేసి 3 అని అడిగితే మనం ఈ అనేది ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ లేని దాన్ని అడిగినాం. లేని దాన్ని అని అంటే అర్రేలో 4వది అని అంటే దీని లెక్కలో 5వది వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఎలా అంటే 4 ఈ లెక్క వస్తుంది అనమాట. ఎందుకనంటే మనం ఇక్కడ వచ్చేసి 4 అడుగుతున్నాం. 4 అడిగితే ఇది వచ్చేసి 3 వరకే దాని ఇండెక్స్. ఆడికి కట్ అవతల వచ్చేసి ఇండెక్స్ అనేది ఉండదు. ఆడికి అయిపోయింది, ఆడికి ఫిల్ అయిపోయింది శ్రీ అనే వర్డ్. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. ఇప్పుడు మనం వచ్చేసి 4 అడుగుతున్నాం. ఇదిగోండి 4. ఈ ఐ అనేది ఎంత ఉంది, 4 ఉంది. 4 అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ 4 అనే దానికి లేదు. ఆడికి అసలు అవుట్ ఆఫ్ ఇండెక్స్, అది ఇండెక్స్ లో లేదు, అలికేషన్ కూడా ఏమి ఉండదు. అందువల్ల వచ్చేసి ఇది ఎర్రర్ కొట్టింది, అవుట్ ఆఫ్ రేంజ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి. అది ఈ ప్రోగ్రామ్ ని మిస్లీడ్ చేసి చూస్తే దట్స్ ఇట్. ఇంతే స్ట్రింగ్ రివర్స్ ప్రోగ్రామ్ వచ్చేసి. ఇక్కడ ఇలానే ప్రోగ్రామ్ ఎందుకు రాసుకున్నానంటే ఈ లెంత్ అనేది తీసుకుంటే ఈ అర్రేలో ఒక్కొక్కటిగా మనం రివర్స్ నుంచి ప్రింట్ చేసుకుంటా రావచ్చు. ఈ లెంత్ తీసుకోవడం వల్ల నెంబర్ పడుతుంది. నెంబర్ పడితే ఆ ఇండెక్స్ లో వచ్చేసి 3 కాడి నుంచి వస్తుంది. 3 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. 3 కాడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ డిక్రిమెంట్ చేయడం వల్ల రివర్స్ నుంచి ప్రింట్ చేసుకుంటా వస్తుంది. అలాగా ఈ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నచ్చకపోతే అన్లైక్ కూడా చేయండి.